సినిమాల ప్రభావమో కాల వైపరీత్యమో తెలియట్లేదు కానీ ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు మాత్రము రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా వీటిని మాత్రం ఆపలేకపోతున్నారు. తల్లిదండ్రులు పిల్లల మీద నిఘా పెట్టకపోతే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. దానికి సంబంధించిన సంఘటన ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. రియల్ స్టోరీ ఇది. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఆకాష్, సోనాలి అనే ఇద్దరు ఉండేవాళ్ళు. వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేసుకుంటూ వాళ్ళ ఫ్యామిలీని పోషిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఇద్దరు పిల్లలు. ఒకరి పేరు ప్రియ, ఇంకొకరి పేరు సౌరవ్. దీని పక్కింట్లోనే ఆకాష్ తమ్ముడు ఫ్యామిలీ ఉండేది. వాళ్ళ ఇంటిలో రియా అనే వాళ్ళకి ఒక కూతురు ఉండేది. ఇలాగా ప్రియ 10th అయిపోయిన తర్వాత ఇంటర్లో జాయిన్ అయింది. ఇంటర్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఒక స్మార్ట్ ఫోన్ కొనిచ్చారు. ఆ ఫోన్లో ఇలా ఎక్స్ వీడియోస్ ఎక్కువ చూస్తూ ఉండేది ప్రియ. అది కాక తన డిగ్రీ ఇంటర్మీడియట్ చదివే స్కూల్ అండ్ కాలేజ్లో ఒక అబ్బాయితో పరిచయం అయింది. తన పేరు వచ్చి కుల్దీప్. దాంతో ఫ్రెండ్షిప్, సాన్నిహిత్యం అని చాలా ఎక్కువ ఒక రిలేషన్లోకి వెళ్ళిపోయారు. అది లవ్ అని చెప్పలేము, కానీ ఒక రిలేషన్లోకి వెళ్ళిపోయారు. ఈ తరుణంలోని ఎక్స్ వీడియోస్ ఎక్కువగా చూడడము, దాని గురించి తనకి కుల్దీప్తో షేర్ చేసుకోవడం ఇలా చేస్తూ ఉండేది. దానికి కానీ వాళ్ళిద్దరు కలవడానికి ఎప్పుడు స్పేస్ వచ్చేది కాదు. తర్వాత కొన్ని రోజులకి ఆకాష్ వాళ్ళ ఫ్రెండ్ అజయ్ గుప్తా వాళ్ళ ఇంటిలో ఒక ఫ్యామిలీ ఫంక్షన్ ఉండడం వల్ల వాళ్ళు పేరెంట్స్ ఇద్దరు వెళ్తున్నారు. తను కూడా పిలవడంతో వాళ్ళ నాన్నకి చెప్పింది, రేపు నాకు ఎగ్జామ్ ఉంది నాన్న, ఈ రోజు వస్తే ఎగ్జామ్ బాగా రాయలేను అని చెప్పింది. దాని తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే తనకి తోడుగా తన తమ్ముడి కూతురు రియాని తోడుగా ఉంచేసి వెళ్ళారు. తర్వాత ఆమెని త్వరగా ఫుడ్ పెట్టేసి పడుకోబెట్టేసింది. దీని తర్వాత కుల్దీప్కి కాల్ చేసి, మా ఇంట్లో ఎవరు లేరు, నువ్వురా మాట్లాడుకున్నాము, టైం స్పెండ్ చేస్తాము అని చెప్పింది. తర్వాత కుల్దీప్ వాళ్ళ ఫ్రెండ్స్కి, అరే ఇలా పిలిచింది ప్రియా, అక్కడికి వెళ్ళి ఏం చేయాలి, ఎలా చేయాలో తెలియదు అని వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ని అడిగారు. ఒకడు వచ్చి బాగా మాట్లాడు అని చెప్పాడు. ఇంకొకరు వచ్చి ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్, నువ్వు ఫస్ట్ ఎలా ఉంటావో దాన్ని బట్టి తను నిన్ను వదలకుండా ఉండాలంటే నువ్వు తనకి బాగా ఎంజాయ్గా చేయాలి అని చెప్పాడు. ఆ విషయంలో నువ్వు ఇలా టాబ్లెట్స్ వేసుకెళ్ళు, తర్వాత నువ్వు చాలా హ్యాపీగా చూసుకుంటావు తన్ని, అప్పటి నుంచి తను నిన్ను ఇంక వదలదు అని చెప్పడంతో తను మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొని 8:30 టైంలో ప్రియ వాళ్ళ ఇంటికి వచ్చారు. అప్పుడు తలుపు నాక్ చేసినప్పుడు రియా కూడా వచ్చి చూసింది. తర్వాత వీళ్ళిద్దరు టీవీ చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు, ప్రియా కుల్దీప్. అది చూసి రియా వెళ్ళి నిద్రపోయింది. దీని తర్వాత కుల్దీప్ తన్ని చేయడం స్టార్ట్ చేశాడు, అక్కడ టచ్ చేయడం ఇక్కడ టచ్ చేయడం అలాగా. కానీ ప్రియా ఒప్పుకోలేదు. కొంతసేపు తర్వాత ఎక్స్ వీడియోస్ తనకి చూపించడం తర్వాత తను కూడా ఇలాగా టెంప్ట్ అయిపోయింది. తర్వాత స్టార్ట్ చేశారు. తర్వాత 1 అవర్కే ప్రియా అలసిపోయింది, ఇంకొద్దు అని చెప్పిన తర్వాత మళ్ళీ కుల్దీప్ తను 2 టాబ్లెట్లు వేసుకుని ప్రియాకు 3 టాబ్లెట్లు వేశారు. అప్పటికే అక్కడ బాగా చలి, 2 degrees సెంటిగ్రేడ్లో కాన్పూర్లో చలి ఎక్కువగా ఉండడంతో అప్పటికే ప్రియా బాడీ చల్లబడిపోతూ ఉంది. అప్పటికి హీటర్ ఆన్ చేసుకున్నారు. హీటర్ ఆన్ చేసుకున్న తర్వాత కొంచెం బాడీ టెంపరేచర్ కొంచెం పెరిగింది ప్రియాకి. అప్పుడు కూడా తన ఒంటి మీద బట్టలు లేకపోవడంతో తను నూడుగా ఉండడంతో చాలా చలితో ఉండింది. తర్వాత మార్నింగ్ 5కి ఆ టైంలో తను ఇంటిమేట్ అవుతూ ఉన్న టైంలోనే నాకు హార్ట్ బీట్ ఎక్కువ అవుతుంది, బాడీ చల్లబడిపోతుంది అని కుల్దీప్కి చెప్పింది ప్రియ. కానీ కుల్దీప్ మాత్రం ఇది ఫస్ట్ టైం కాబట్టి నీకు అలా అనిపిస్తుంది అని చెప్పి నార్మల్గా తీసుకుని తన పని తను చేసుకుంటూ ఉన్నాడు. కాసేపు ఆగిన తర్వాత ప్రియ కింద పడిపోయింది. పడిపోయిన తర్వాత బాగా కదిపాడు. అప్పటికి చలనం ఏం లేకపోవడం వల్ల కుల్దీప్ భయపడి పారిపోయాడు. పారిపోయిన తర్వాత మార్నింగ్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి తలుపు తట్టారు. అప్పుడు తలుపు తీసే ఉంది. లోపలికి వచ్చి చూడంగా వాళ్ళ కూతురు ప్రియ నూడుగా పడి ఉంది. నూడుగా పడి ఉన్న ప్రియాకి పైన దుప్పటి కప్పి కదిపారు, కదలలేదు. హాస్పిటల్కి తీసుకెళ్ళగా ఎప్పుడో చనిపోయింది అని చెప్పారు. దానికి కారణాలు ఏంటి అని పోస్ట్ మార్టంలో వచ్చి ఇలా టాబ్లెట్స్ ఎక్కువ వాడింది, దానివల్ల అదిగాక ఇలా ఇంటిమేట్ అయ్యే దగ్గర కూడా గాయాలు ఎక్కువ అయ్యాయి, దానికోసం ఇలా చనిపోయింది అని చెప్పారు. ఎవరా ఏంటి అని కనుక్కోగా వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసిన తర్వాత టాబ్లెట్స్ ఖాళీ షీట్స్ వాళ్ళ ఇంట్లో పడి ఉన్నాయి. వాళ్ళకి ఎన్ని వాడాలి అని ఏమీ తెలియకపోవడం వల్ల ఎక్కువ వాడటం వల్ల ఇలా జరిగిపోయింది అనుకుని, అది ఎవరు ఆ అబ్బాయి ఏంటి అని రియాని అడగగా రాత్రి ఇలా ఒకరు వచ్చారు, ఇద్దరు టీవీ చూస్తున్నారు, నేను నిద్రపోయాను అని చెప్పింది. తన కాల్ హిస్టరీ చూసిన తర్వాత కుల్దీప్ నంబర్ కనుక్కొచ్చింది. చూసారు, తనకి కాల్ చేస్తే ఆల్రెడీ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆ నంబర్ బేస్ చేసుకుని వెళ్తే కుల్దీప్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ నాన్న వచ్చి ఇది కుల్దీప్ నంబరు అని చెప్పగా కుల్దీప్ని తీసుకెళ్ళి ఇంట్రాగేషన్ చేస్తే నేనేమైతే చెప్పానో అవన్నీ చెప్పాడు. కానీ తనకి ఎలా చేయాలి ఏం తెలియకపోవడం వల్ల ఇలా జరిగింది. కానీ కుల్దీప్ కూడా మైనరే, ఎంతవరకు కేసు పడుతుంది ఏం జరుగుతుంది, కేసు అయితే ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ అయింది, దీనికి టైం పడుతుంది.
ఇలాంటి చిన్న పిల్లల చేష్టలు ఇలాంటివి దూరంగా ఉండండి. అమ్మాయిలు అయితే మరీ జాగ్రత్తగా ఉండండి. అవి ఇలాంటివన్నీ ఎందుకు అనిపిస్తున్నాయి, ఈ ఫోన్ల ప్రభావమే ఎక్కువగా, ఈ నెట్ వల్ల ఇలాంటి ప్రభావం ఎక్కువ అనిపిస్తుంది. కానీ జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి వీడియోల కోసం నా ఐడిని సబ్స్క్రైబ్ చేసుకోండి.